ఉపదేశించు వారందరూ హింస పొందుదురు అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులైన పౌలు గారు ఆయా సంఘాలను ఉద్దేశించి తిమోతికి తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతికితే మీరు కోరుకున్న భక్తి కాదు, మనం అనుకుంటున్న భక్తి కాదు. సద్భక్తి అనేది ప్రభువైన క్రీస్తు యొక్క సంఘంలోనే నేర్పించబడేది. సద్భక్తి అంటే దేవుడు కోరిన భక్తి, సత్య సంబంధమైన భక్తి కలిగి ఉండాలి అని అంటే అలాంటి వారు ఈ భూమి మీద తమ బ్రతుకు కాలం అంతటిలోనూ శ్రమ హింస భరిస్తారు. ఈ హింస భరించవలసి వస్తుంది అని ముందుగానే తెలుసుకొని కానీ లేక విశ్వాస జీవితంలో అడుగు పెట్టిన తర్వాత వచ్చేటువంటి శ్రమలు హింసలు కానీ వాటిని చూచి వెనుతిరిగేటువంటి వాళ్ళంతా పిరికివారి జాబితాలో ఉంటారు. కనుక పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. గత భాగంలో మీకు తెలియజేసినట్టుగా పిరికివారు దేవుని సంబంధులు కారు. ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయము 8వ వచనంలో, ప్రకటన 21:8లో ఇలా వ్రాయబడింది చూడండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను వ్యభిచారులను నరహంతకులను మాంత్రికులను విగ్రహారాధికులందరూ అబద్ధాన్ని జరిగించే వారంతా కూడా అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అని చెప్పాడు. అగ్ని గంధకములతో మండు గుండం రెండవ మరణం. నిత్య శిక్షలోకి వెళ్ళే వారి జాబితాలో మొదటి జాబితాలో ఎవరుంటారు అంటే పిరికివారు ఉంటారు అని చెప్పాడు. పిరికివారు అంటే సహోదరులను ద్వేషించకుండా నరహత్య చేయకుండా నేను ఉండలేను అనేటువంటి వాడు పిరికివాడు. శ్రమ అనుభవించాలి, కష్టం అనుభవించాలి, మన జీవితాన్ని క్రీస్తు కోసం త్యాగం చేయాలి అని విన్న తరువాత దాని ప్రకారంగా బ్రతకలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పిరికివాళ్ళు. నరకంలోకి వెళ్ళే వారి జాబితాలో మొదటి జాబితా పిరికివారు. దేవుడు అనుకున్నట్లుగా బైబిల్ చెప్పినట్టుగా భక్తి చేయ చేతగాని వారు పిరికివారు. దైవ గ్రంథంలో ఎటువంటి భక్తి కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. ఏది సద్భక్తి అంటే భక్తిని గురించిన అనేక విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అయినను మరలా మీకు ఆ సంగతులను జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు చదివితే ఏది భక్తో చెప్పాడు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక
హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నంబర్ 1. రెండవది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయును. అది భక్తి అంటే. భక్తికి 3 నిర్వచనాలు చెప్పాడు ఈయన. నోటికి కళ్లెం పెట్టుకోకుండా ఇష్టం వచ్చిందల్లా నోటికి వచ్చిందల్లా మాట్లాడేటువంటి మనుషులు, అబద్ధాలు, బూతులు, దుర్భాషలు, కపటమైన మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మేము దేవుని పిల్లలం, క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళందరూ భక్తులు కారు అని గ్రంథం ఇచ్చిన స్టేట్మెంట్. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, అవసరమైనదే మాట్లాడాలి. మాట ఎలా ఉండాలి అని అంటే, వినువారికి మేలు కలుగునట్లు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 29వ వచనంలో ఇలా రాయబడింది, చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. అర్థమవుతుంది కదా? మీ నోట దుర్భాష రానివ్వకూడదు. మరి నోటికి ఏం రావాలి? మీ నోట నుంచి వచ్చేటువంటి మాట వినువారికి మేలు చేసేదై ఉండాలా. మన నోటి నుంచి మాట వస్తే ఇతరులకు మేలు కలిగించే మాట అయి ఉండాలి తప్ప కీడు చేసే మాట ఉండకూడదు. నోటికి కళ్ళెం పెట్టుకోనుంట అంటే అర్థం ఏంటంటే, నోటికి వచ్చిందల్లా మాట్లాడకూడదు అని అర్థం. మరి ఏం మాట్లాడాలయ్యా అంటే, వినేవారికి మేలు కలిగేటట్టు మాట్లాడాలి. ఒకటి. రెండవది, అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం. వినేవారికి మేలు కలగాలి, మీ మాటలు వినాలనిపించాలి అవతల వ్యక్తికి. రెండవది, సంఘానికైనా ఇతరులకైనా వారి క్షేమాన్ని వృద్ధి చేసేటట్టుగా ఉండాల. వారి ఎదుగుదలకు అవసరమైనట్టు ఉండాలా దేవుని పిల్లలు మాట్లాడితే, భక్తులు మాట్లాడితే. కాబట్టి వినువారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి అని చెప్పాడు. మీ నోట దుర్భాష రానీయకూడదు. భక్తి అంటే అది. నోటికి కళ్ళెం పెట్టుకొనుట భక్తి. రెండవది, యాకోబు పత్రికలో చదివినట్టుగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. అవసరతలో ఉన్నటువంటి వారిని, ఇబ్బందిలో ఉన్నటువంటి వారిని పరామర్శించడం వేరు. నిజమైనటువంటి ఇబ్బందిలో ఉన్నటువంటి దిక్కులేని పిల్లలు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, వారిని పరామర్శించాలి. భక్తి కలిగిన వారు. నేనేం చెప్తున్నానంటే, విధవరాండ్రం అనాథ ఆశ్రమాలు పెట్టుకొని ఉంటారు, అది పెట్టుకోవడం భక్తి కాదు, అది మానవ ధర్మం. అనాథ పిల్లలకు చేరదీసి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం తప్పు కాదు, కానీ అదే భక్తి అనుకోకండి. ప్రత్యేకించి ఇక్కడేం చెప్తున్నాడంటే, విధవరాండ్రులను పరామర్శించడం అని అంటే సంఘములో ఉన్నారు. భక్తులు అని అంటే ప్రభు అయిన క్రీస్తు యేసు సంబంధులు. స్థానికంగా ఇక్కడ సంఘం ఉంది.
ఈ సంఘంలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వారి వారి స్థాయిని బట్టి మీరు ఎంతో కొంత సంపాదించుకోగలుగుతున్నారు. సంఘంలో మీకు తెలిసినంత మట్టుకు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నట్లయితే, మరి ముఖ్యంగా భర్త లేనటువంటి విధవరాండ్రు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు మీ స్థానిక సంఘంలో ఎవరైనా ఉంటే వారిని పరామర్శించాలి. ఇది ఈ స్థానిక సంఘానికి. పక్కనే ఇంకో సంఘం ఉంది, ఒక 2 పర్లంగాలు పోతే అక్కడ 2-3 సంఘాలు ఉన్నాయనుకోండి. ఆ సంఘంలో ఉన్నోళ్ళు కూడా ఇది కదా భక్తి అంటే. మన మొక్కలో లోకాన్నంతటినీ ఉద్ధరించలేదు. దేవుడు మీకు ఇచ్చిన పరిధిలో మీరు పర్ఫెక్ట్గా చేయండి. మీకు లిమిట్స్ పెట్టాడే, మీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ చేయండి. ఎందువల్లంటే అందరికీ మేలు చేయాలి, కానీ ప్రధానంగా ఎవరు దృష్టిలో పెట్టుకొని చేయాలి అంటే, గలతీయులకు రాసిన పత్రిక వెనక్కి ఉంటుంది, ఎఫెసీ వెనకాలే ఉంటుంది, 6వ అధ్యాయము 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా అంటే మరి ముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. మీ దగ్గర ఎక్కువ సామర్థ్యం ఉంది, మీ దగ్గర ఎక్కువ సొమ్ము ఉంది. ముఖ్యముగా స్థానిక సంఘంలో ఉన్న వారికి మేలు చేయండి. ఇది చేయగా కూడా ఇతరులకు కూడా బయట కూడా చేయగలిగిన సామర్థ్యం ఉంటే కూడా చేయండి. కానీ ముందు ఫస్ట్ ప్రయారిటీ సంఘం. విశ్వాస గృహం అంటే సంఘం. దిక్కులేని వారిని, విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుట భక్తి. ఇలాగా మనొక్కరి కోసం చెబుతున్నమాట కాదు, భక్తి గలవాడనని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఇది. దేవుడు కూడా భక్తి ఇచ్చి సద్భక్తితో బ్రతికితే హింస పొందుతారు. సద్భక్తి అంటే దేవుడు చెప్పిన భక్తి. నంబర్ 1, నోటి కళ్ళెం పెట్టుకోవాలా. నోటి కళ్ళెం నా వల్ల కాదయ్యా, నోటిని కళ్ళెం పెట్టుకొని ఏదో పడితే అది మాట్లాడేస్తాను అన్నారు అనుకోండి, మీరు పనికిరారు. భక్తిగా బ్రతక చేతిగాన వాడెల్లా పిరికివాడు. నోటికి కళ్ళెం పెట్టుకోలేని ప్రతివాడు భక్తిహీనుడు. రెండవది, విధవరాండ్రును దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించుట. వారి ఇబ్బందిలో పరామర్శించాలి, వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ మా దగ్గరికి తీసుకురండి కాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయాలి. మూడవది ఏం చెప్పాడు? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే భక్తి అని చెప్పాడు. లోక మాలిన్యం మనకు అంటుకోకుండా చూసుకోవాలా. లోక మర్యాదలు, లోక సహవాసం, లోకము చేసే ఆచారాలు లోకం చేస్తున్నట్లుగా లోకం ఏం చేస్తుంది? మీరు రాజకీయ నాయకులను చూస్తే తెలిసిపోతుంటుంది. వాళ్ళు చేసేది ఇంత, వాళ్ళు సైన్ బోర్డుల మీద పబ్లిసిటీ చేసేది ఇంత పెద్దగా. చూసారా మన బాలాజీ నగర్లో ఏడ చూసినా మల్లారెడ్డి ఫోటోలు ఉంటాయి. రోడ్డుకు వస్తే తెలుస్తుంది ఆయనకి సంగతి, ఏం చేశాడు అన్న సంగతి. అవునా కదా? చేసేది ఏమి ఉండదు, పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఇది లోకం. లోకం ఆలోచించినట్టుగా చేస్తే కుదరదు. చేసేవాళ్ళు చాలా కారణాలతో చేస్తారు. పేరు ప్రఖ్యాతుల కోసం కూడా చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి దాన్ని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, క్షమించండి సరే అంతే, మొదటి పత్రికలోని 13వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అంతా అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే
నాకు ప్రయోజనం ఏమి అని చెప్పాడు. అంటే ప్రేమ లేకుండానే చెయ్యొచ్చా ఇవి? పౌలు గారి మాటల్లోని భావం అర్థమైందా? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన, కాల్చబడుటకు నా శరీరం అంతా అప్పగించిన, ప్రేమ లేని వారినైతే నేను వ్యర్థుడను. అంటే ప్రేమ లేకుండా కూడా ఇవి చెయ్యొచ్చు అంటున్నాను నేను. ఈ పనులు నేను చేసిన ప్రేమ లేకపోతే వేస్ట్ అన్నాడు ఆయన. ప్రేమ లేకుండా ఇవి చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు అంటున్నాడు ఆయన. మరి ఎలా చేస్తారండి ప్రేమ లేకుండా? ప్రేమ లేకుండా ఎందుకు చేస్తారంటే పేరు కోసం చేస్తారు. పేరు కోసం చాలా మంది చేస్తారు. నిజంగా ప్రేమ కలిగి చేస్తుంటారా? ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం కొంతమంది ఏవో చేస్తున్నట్టు ఫోటోలు చేసి ఇచ్చుకుంటుంటారు. మంచివాడు అనిపించుకోవడం కోసం ఏవో చేస్తూ ఉంటారు. ఇది ప్రేమ కాదు, ఇది భక్తి కాదు. మంచి సహృదయముతో చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ కలిగి చేసేటువంటి విధం వేరు, ప్రేమ కలిగి చేసేది వేరు, ప్రేమతో చేసే కార్యం వేరు. నీ పేదల కోసం నీ ఆస్తి ఇచ్చేస్తావా? నిజంగా ప్రేమతో ఇచ్చేస్తే నీ పేరు కోసం పాకులాడు అన్నమాట. ప్రేమతో చేసేవాడు పేరు కోసం పాకులాడలేడు. లోకమాలిన్యం తనకు అంటుకొనకుండా తను తాను కాపాడుకోనుట అంటే లోకస్తులు ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచించకూడదని అర్థం. లోకస్తులు చేసినట్టుగా మీరు చేయకూడదని అర్థం. భక్తి 3 పాయింట్లు ఆలోచన చేశాం. నంబర్ 1, నోటికి కళ్యము పెట్టుకున్నవాడు భక్తిపరుడు. విధవరాండ్రను తల్లిలేని పిల్లలను ఆదరించి పరామర్శించేవాడు భక్తిపరుడు. లోకమాలిన్యము తనకు అంటుకొనకుండా తన్ను తను కాపాడుకునేవాడు భక్తిపరుడు. నోటికి కళ్యము పెట్టుకోకుండా భక్తిపరుడు అనుకుంటే ఆడు భక్తుడు కాడు. ఎదుటివారు అవసరతల్లో అక్కర్లో ఉన్నవారిని పట్టించుకోకుండా ఉన్నట్లయితే, మరి ముఖ్యంగా విధవరాలను తల్లిదండ్రులు లేని పిల్లలను పరామర్శించకుండా పోతున్నా నాకెందుకులే వీళ్ళతో నాకెందుకు అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నట్లయితే వాడు భక్తుడు కాడు. లోకముతో పోటీపడి లోకస్తుల వలె పేరు ప్రఖ్యాతుల కోసం దాన ధర్మాలు చేస్తున్నవాడు లోకమాలిన్యం అంటించుకుంటున్నాడు. ఇంకా లోకంతో చాలా విషయాలు చెప్పొచ్చు మీకు. లోకస్తులతో పోటీ పడటం. కొంతమంది అన్యాయంగా సంపాదించి బీదులు దోచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఇది కూడా లోకమే. ప్రారంభంలో నక్సలిజం పుట్టినప్పుడు ఉన్నవాళ్ళు దోచేసి లేని వాళ్ళు పెట్టారు. అవునా? ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళు ఇవ్వరు. పిసినకోట్లు, దుర్మార్గులు. పల్లెటూరులో త్వరలనబడేటువంటి వాళ్ళంతా అమాయకులన్నీ జనంగా పని చేయించుకునే వాళ్ళు, కానీ వారి కష్టానికి తగిన ఫలం ఇవ్వనందు చేత వాళ్ళు ఉన్నవాళ్ళు దోచేసి బెదలకు పంచేవాళ్ళు. ఇప్పుడు అందరూ వేస్ట్ కలండి. అసలు దాని ఉద్దేశం వేరు. నక్సలిజం పుట్టినప్పుడు విప్లవం అంటారు దాన్ని. సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం కోసం పుట్టిన విప్లవం అది. అది కూడా కాదు అన్నాడు ఆయన. అది కూడా కాదు, అది కూడా లోకమాలిన్యమే. ఏది భక్తో చెప్పాడు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి పత్రిక 4వ అధ్యాయం. ముందుగా 6వ అధ్యాయం చూద్దాం, తర్వాత 4వ అధ్యాయానికి వెళ్దాం. 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమయ్యుంది. సంతుష్టి సహితమైన దైవ భక్తి, దానికి అర్థం ఏం చెప్పాడంటే
నీ భక్తి జీవితంలో నీకు కలిగి ఉన్న దానిలో నువ్వు సంతృప్తిగా ఉండు. అది ఇక్కడ కింద చెప్పిన, మనం ఈ లోకంలో నీకు ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలే. భక్తి అంటే ఏంటంటే మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా బ్రతకటం. మీకు లేనివి కావాలని ఆశపడి భక్తి చేస్తుంటే అది భక్తి కాదు. అలాంటి వారిని దేవుని భాషలో అవకాశవాదులు అంటారు. దేవుని దగ్గరకు పోతే ఏం కలగాల మనకి? దేవుని దగ్గరకు పోతే మనకు అది ఇది అన్ని కలిసి రావాలి, కానీ ఉన్నది పోతుందా? ఉన్నది పోగొట్టుకోవడం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఉన్నది పోగొట్టుకోవడం భక్తి. దేవుని వలన నాకు అన్ని కలిసి రావాలనుకోవడం భక్తి కాదు, అవకాశవాదం. అవసరాలకై దేవుని యందు భక్తి చేసేటువంటి మనుషులు వారి శరీర సంబంధమైన దురాశలను అనుభవించడం కోసం భక్తి చేయటం, అలాంటి భక్తి కాదు. భక్తి అనేది ఏమై ఉంటుందంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. నీకు కలిగిన దానిలో సంతృప్తిగా బ్రతకటం, అన్న వస్త్రాలు కలిగి జీవించడం. కింద అదే చెప్పాడు ఆయన. తిరిగి చూడండి, తెలుస్తుంది. ఇంకా 6వ వచనం చదివాం కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. మనం ఈ లోకంలో నీకేమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి లేని దానికోసం పాకలాడుకండి, ఉన్నదని ఊరేగకండి, లేదని అడవకండి, ఉన్నదని ఊరేగకండి, లేని దాని కోసం పరిగెత్తకండి. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఏం చేయాలంట? వాటితో తృప్తి పొంది ఉందమో, వాటితో తృప్తి కలిగి ఉందాం. ఇది సంతుష్టి సహితమైన భక్తి. భక్తి పరుడు తను కలిగిన దాంతో సంతుష్టిగా ఉంటాడు. ఏది ఇచ్చినా దేవుడు నాకు ఇస్తే అది కలుగుతుంది, నేను ఆయన కోసం బ్రతకాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి. వాస్తవానికి నీకు కలిగిన వాటితో తృప్తిగా కలిగి బ్రతకటం, నీకేమైతే కలిగి ఉన్నావో దాంట్లోనే సంతృప్తిగా బ్రతకటం. ఎందుకంటే అసంతృప్తి అనేది సాతాను మనుషునికి కలిగించి దురాశలో పడేసి పాపం చేయిస్తుంది. అసంతృప్తి అనేటువంటిది ప్రతి మనుషుల్లో ఎప్పుడు కలుగుద్దంటే యవన జీవితంలో కలుగుద్ది. ఎప్పుడు? యవన జీవితంలో. ఇంట్లో ఉన్నవి ఏవి సరిపోవు వాడికి, బయట ఉన్న వాళ్ళు కావాలా. ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ఫ్రెండ్షిప్ సరిపోదు వీళ్ళకే, బయట వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలా. అసంతృప్తి. ఇంట్లో తింటాం, ఇంట్లో అమ్మనాలు చేసి పెట్టిన సరిపోదు వీళ్ళకే, బయట ఏదో తినేసేయాలా. ఇంతకాలం తిని తాగి ఇంట్లో ఉన్నామే, ఇవి సరిపోవు, బయట అర్థమవుతుందా? ఇలాగా అసంతృప్తి అనేది మానవ జీవితంలో చోటు చేసుకుంటుంది. అది యవన దశలో మరి విపరీతంగా ఉంటుంది. యవన దశలో ఉన్నప్పుడు అలాంటి అసంతృప్తి అనేది చోటు చేసుకున్న తర్వాత దానికి మీరు అలవాటు పడితే భక్తి మార్గంలోనికి వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతుంటుంది. మరలా దాన్ని విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు ఆయన. అసంతృప్తి అనేది సాతాను యొక్క ప్రేరణ. అసంతృప్తి మనుషుల్ని శోధనలో పడేస్తుంది. శోధనలో పడ్డోడు దురాశతో నిండుకుంటాడు. దురాశతో నిండోడు ఏం చేస్తాడంటే దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వం మన అందుదురు తీసుకెళ్తుంది. నువ్వు పాపంలో పడేయటానికి కారణం పాపాన్ని గర్భం. నువ్వు మరణం పాలవటం కోసం, నువ్వు చచ్చి నరకానికి పోవడానికి కారణం పాపం. పాపానికి మూలం దురాశ, దురాశకు మూలం శోధన, శోధనకు మూలం అసంతృప్తి, సాటిస్ఫాక్షన్ లేకపోవటం అన్నమాట. కాబట్టి భక్తి అంటే సంతృప్తిగా కలిగి బ్రతకటం, ఉన్నదానితో తృప్తిగా ఉండబట్టడం. అన్న వస్త్రములు కలిగి ఉండకన్నా మనుషులకి ఏం కావాలా? ఇలాంటి భక్తి గొప్ప లాభ సాధనం అని చెప్పాడు. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయంలో దేనికి సంబంధించిందో భక్తి చూడండి. 7వ వచనం 7వ వచనం.
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకున్నావు. దైవభక్తి కోసం ఊరికే రాదు దైవభక్తి. ఏం చేయాలమ్మా? సాధకం చేయాలా. స్కూల్లో పిల్లలు ఆలు నేర్పించబడినప్పుడు, ఏబీసీలు నేర్పించినప్పుడు ఏం చేశారు? పలకమే పెద్ద అక్షరాలు రాసి చేతికి ఒక బల్బమో లేక పెన్ను ఇచ్చి, పెన్సిల్ ఇచ్చి, రాయకపోతే పిచ్చి గీతలు గీస్తుంటే తల్లి తండ్రి చేయి పట్టుకొని ఇలాగా అభ్యాసం చేస్తుంటారు. అది అభ్యాసం అంటే సాధన చేయించడం. భక్తి జీవితాన్ని సాధకం చేస్తే వచ్చేది తప్ప ఊరికే రాదు, అది వింటే రాదు. మీరు ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా సాధకం చేయడం కోసమే మీకు ఇబ్బంది ఉంటుంది. నిజమా కదా? పిల్లలు చూడండి, చదవాలంటే పిల్లలు గోలగోలు చేస్తుంటారు. ఆ పెద్ద కూతురును స్కూల్కి పంపించినప్పుడు నాకు బాగా గుర్తు, విపరీతంగా కొట్టేశాను. ప్లాస్టిక్ స్కేల్ ఉండేది, ఇరిగిపోయినట్టుగా కొట్టా. పెట్టమంటే పెట్టదు, పట్టమంటే పట్టదు, రాయమంటే రాయదు. రాత్రి 9 గంటలప్పుడు పన్ను చుట్టేసి నేను రాయమంటే రైట్లా. బయట కోపం లోపల కోపం అన్ని తీసి ఉతికితే అల్లమ్మ ఏడుస్తూ కూర్చోంది. అప్పటి నుంచి పెన్ను పట్టమన్నా, పేపర్ పట్టమన్నా, ఏం పట్టమన్నా వ్యతిరేకత లేదు, రాసుకుంటుంది అంతే. అభ్యాసం అనేది అది ఆ అభ్యాసం చేయడం కోసం కష్టం అని అనుకోండి, చదువు రాదు. భక్తిగా బ్రతకడం కష్టం అనుకుంటే పిరికితనం, పరలోకం రాదు. భక్తిగా బ్రతకడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకుంది, శ్రమతో కూడుకుంది. దాన్ని మీరు వద్దనుకుంటే చదువుకోవడం కష్టం, ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు, రాయమని స్కూల్లో టీచర్లు ఇబ్బంది పెడుతున్నారు, ఈ బాధ తట్టుకోలేని స్కూల్ మానేశారు అనుకోండి, అభ్యాసం మానేశారు అనుకోండి, ప్రాక్టీస్ మానేశారు అనుకోండి, చదువు రాకపోతే మొత్తం అయిపోతాం. అభ్యాసం అవసరం మనిషికి. అందుకే భక్తి అనేది సాధన అవసరం, సాధన చేస్తే వచ్చేది. ఇంకేమంటున్నాడు చూడండి, దైవభక్తిని గూర్చినటువంటి సంగతి. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలా, నీకు నువ్వే ట్రై చేసుకోవాలి, నీకు నువ్వే ప్రాక్టీస్ చేసుకోవాలా. ఇంకా శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ నీకు వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. భక్తి వల్ల ప్రయోజనం ఏంటో చెప్పాడు. అయితే ఆ భక్తిని నువ్వు సాధించడం కోసం ఖచ్చితంగా భూమి మీద శ్రమ పడాల్సి వస్తుంది. శ్రమ లేకుండా భక్తి కాదు. భక్తికి వేరుగా శ్రమ లేదు. భక్తి గలవాడు శ్రమ పడతాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ ఏమవుతారు? హింస పొందుతారు. భక్తి అంటే ఏంటో చూసాం. నంబర్ 1 ఏంటమ్మా? ఊరికే చూస్తున్నారా? నన్ను వింటున్నారా? ఏం చెప్పాను? మొదటి పాయింట్ ఏంటి? భక్తి కలిగి ఉండటం అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నంబర్ 2, విధవరాండ్రును తల్లిదండ్రులు లేని పిల్లలను పరామర్శించాలి. నంబర్ 3, లోకమాలిన్యం తనకు అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకోవాలి. నంబర్ 4, సంతుష్టిగా బ్రతకటం. సంతుష్టి సహితమైన భక్తి, ఉన్నదానితో సంతృప్తిగా సాటిస్ఫాక్షన్గా బ్రతకటం. అలా బ్రతికితేనట, అలా బ్రతకటం కోసం నిన్ను నువ్వు సాధకం చేసుకోవాలా. అలా సాధకం చేసుకొని బ్రతికితే అది ఈ జీవం విషయంలో, అంటే ఈ శరీరంలో, ఈ లోకంలో బ్రతికున్నంత కాలము మరియు రాబో జీవితానికి కూడా నీకు గొప్ప ప్రయోజనకరమైనది. కాబట్టి ఇలాంటి భక్తి కలిగి ఉండటం అనేది కష్టంగా ఉంటుంది మనుషులకి. అంచేత మనుషులు ఏం చేస్తుంటారంటే అనుకూలమైన బోధలను వెతుక్కుంటుంటారు. మిమ్మల్ని పొగిడే ప్రసంగాలు అయితే అర్థంగా ఉంటాయి, మిమ్మల్ని తిట్టే ప్రసంగం చూడనొత్తుడా. బుద్ధిలేరు బాబు. ఆ మనిషి శ్రీధర్మ సంఘంలో ఒక్క రోడ్డు ఉండేవాడు. ఆ కుర్రోడు ఇస్సాక్ ఆ కుర్రోడు పేరు.
చెప్పే వాక్యం బాగుంటది కానరా, అడిగిపోతే ఆ మనిషి నన్నే తిడుతున్నట్టుంటుందరా అని ఆడు రాడు మన దగ్గరికి. చెప్పరా, పాలన ప్రసంగంలో తప్పులు ఉంటాయా? ఎందుకు రావు? పాలన చెప్పే తప్పు అనలేము, కానీ పాలన ముందు నిలబడి కూర్చుంటే అక్కడ కూర్చుంటే ఆ మనిషి నన్నే చూసి చెప్తున్నట్టుగా ఉంటది. అంచేత ఆ భయంతో నేను రాను బాబు పాలన సంఘానికి అంటాడు. ఏముంది, తాగుబోతులే తిరుగుతారు అంతే. కష్టం అనుకొని వెళ్ళిన వాడు తాగుబోతే తిరుగుతున్నాడు. నష్టపోయింది ఎవరు? నీకు నువ్వే నష్టపోతావు. కాబట్టి దైవభక్తి అనేటువంటిది 4 ముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచాం. మరి భక్తిహీనత అంటే ఏంటో తెలియాలి కదా. భక్తిహీన ప్లస్ మైనస్లు తెలిస్తేనే కానీ మనం ఏంటో మనకు తెలిసేదే. కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన అనేక సార్లు మనం చదువుతూ ఉంటాం. 16వ వచనం నుంచి కీర్తనల గ్రంథంలోని 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. భక్తిహీనులతో, భక్తి లేని వాళ్ళతో దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏమని? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట. ఓహో, భక్తిహీనులు కట్టడాలు వివరిస్తారు, నిబంధన కూడా చివరిస్తారు అన్నమాట. భక్తిహీనులు బోధ కూడా చేయగలరు అంటున్నాడు ఆయన. భక్తిహీనులు బోధ చేస్తారు, నీ దేవుని నిబంధన ఏంటో కూడా చెప్తారట. కానీ వాళ్ళు ఏమన్నాడు అంటే, భక్తులు రే నా గ్రంథం ఎవరు నేను పట్టుకోమన్నది అంటున్నాడు దేవుడు. నా నిబంధన ఎవరు నేను వల్లించమని చెప్పింది. నువ్వు మాట్లాడుకో, నువ్వు కాకపోతే ఇంకొకంతో మాట్లాడించుకోండి. ఇలాంటి భక్తిహీనులతో నా మాటలు మాట్లాడించుకుని నాకు ఇష్టం లేదని చెప్పేస్తున్నాడు ఆయన. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు అని చెప్పేసి వాక్యంలో ఖండించామనుకోండి, ఏం చేస్తాడండి? ఆయన దేవుని సేవకుడండి. దేవుని సేవకుడు వచ్చినట్లుగా మీరేమో భూతత్వం చూస్తుంటారు, మేమేమో స్కానింగ్ చేసి ఉంటాం. దీంట్లో స్కాన్ చేసేసరికి ఏమవుతాడు, ఎవడు భక్తిహీనుడు, ఎవడు భక్తిపరుడు, ఎవడు నీతిమంతుడు, ఎవడు దుర్నీతిపరుడు కార్యక్రమాలు తెలిసిపోతుంటాయి. ఇక్కడ ఎవరిని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉంటారు అలా, ఊర్లలో కూడా ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎలాగంటారు, వీళ్ళు ఎలాగంటారు. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఉంది మీకు చెప్పకపోతే మోసపోయింది మీరు. ఒరిజినల్ ఏంటో డూప్లికేట్ అంటూ తెలియకపోతే మోసపోతారు. కాబట్టి 2 వ్యత్యాసాలు చూపిస్తే మనుషులు ఏమంటున్నారు, విమర్శిస్తున్నారు అంటున్నారు. భక్తి అంటూ భక్తిహీనత ఏంటో తెలియకపోతే మనం భక్తులమో భక్తిహీనులో మనకెలా తెలుస్తుంది? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా నిబంధన నీ నోట వచించదవేమి, నా కట్టడలు వివరించటం నీకేమీ పని. భక్తిహీనులు అంటే ఎవరో చెప్తున్నారు, లిస్ట్ చూడండి. నువ్వు భక్తుడివై నువ్వు వాక్యం బోధిస్తున్నప్పుడు భక్తుడిగా కనబడుతున్నావేమో. నువ్వు గ్రంథాన్ని నిబంధనను వల్లించేటప్పుడు నువ్వు భక్తుడు నువ్వు అనుకుని ప్రజలు మోసపోతున్నారు. కానీ నీతో నేరుగా మాట్లాడుతున్న దేవుడు ఏంటట? నంబర్ 1 ఏమన్నాడు? దిద్దుబాటు నీకు అసహ్యము అన్నాడు. ఏంటంటే దిద్దుబాటు నీకు, జీవితాన్ని దిద్దుకో అని చెబితే దిద్దుకోవడం నీకు అసహ్యం. కాబట్టి దిద్దుబాటును అసలు ప్రేమించలేని వాడు భక్తిహీనుడు. తప్పు నువ్వు చేస్తున్నది అని చెబితే ఆ తప్పుని దిద్దుకోలేనివాడు భక్తిహీనుడు. తప్పుని దిద్దుకునేవాడు భక్తిపరుడు. జీవితంలో పొరపాట్లు జరుగుతుంటే ఆ పొరపాట్లు నేరుగా చూపించే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారా? అయ్యో అలా చెప్తే ఏమనుకుంటారో ఏమో, మరి అలా చెబితే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఇలాంటి ఫీలింగ్స్తో కూర్చుంటుంటారు పాపం. ఇలా చెప్తే మనల్ని వాళ్ళు ప్రేమిస్తారా, మనకి ఇచ్చేది వాళ్ళు ఇస్తారా? కాబట్టి చెప్పకపోయేది మేలు, ఎందుకైనా మంచిదే. ఎవరు పాపాన్ని ఆడుకోడు సత్యం. ఇంకా దేవుని సేవకుడు నువ్వెందుకు? దేవుని సేవకుడు అంటే నువ్వు చేస్తున్న తప్పుని నేరుగా అర్థంలో చూపించి దిద్దుకో అని చెప్పాలి. ఇది సరైనది కాదు నీ జీవితం అని చెప్పేసేయాలి. గద్దింపును ప్రేమించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గద్దింపుని అసహించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు భక్తిహీనులు అని చెప్పాడు ఆయన. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు తోసేస్తున్నావు. నేను వాక్యం వింటే నువ్వేం చేస్తున్నావు? వెనక్కి తోసేస్తున్నావు, వెనక్కి తోసేస్తున్నావు.
వెనక్కు తోసేస్తున్నావు, నా మాటలని నీకు లెక్కలేదు, వింటున్నావు కానీ వెనక్కు తోసేస్తున్నావు, దాని ప్రకారంగా నడవట్లేదు, భక్తిహీనుడు అని చెప్పేశాడు. నెక్స్ట్ మూడవది, నువ్వు దొంగను చూసినప్పుడు వాడితో చేతులు వెలుపుతో మాట కలిపేస్తావు. వ్యభిచారులతో సాంగత్యం చేయకూడదట, వ్యభిచారులతో సాంగత్యం చేయకూడదు. కీడు చేయాలి అని అంటే మేలు చేయడానికి బదులు నువ్వు కీడు చేస్తున్నావు. నీ నోరు తెరిచావు అంటే అవతల వ్యక్తికి కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటమైన మాటలు, లోపల ఒకటి బయటకోటి కపటమైన మాటలు పలుకుతున్నావు. నువ్వు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెబుతున్నా, ఆడిట్లా ఈడిట్లా ఆమె ఇట్లా ఏమిట్లా, ఇదే సోది అందరికీ కదండి. ఇదంతా భక్తిహీనత లక్షణాలు. తర్వాత నీ తల్లి కుమారులను అప్పుడెందుకు మోపుచున్నావు? ఇలాంటి పనులు నువ్వు చేసిన నేను మౌనినే ఉన్నందుకు నేను నీ వంటి వాడున్నా అనుకున్నావు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, నేను వీటన్నిటిని వరుసగా ఉంచి నేను గద్దిస్తా. నిన్ను దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకోండి, లేకపోతే నేను మిమ్మల్ని చీల్చేస్తాను, మిమ్మల్ని తప్పించేవాడు ఎవడనో ఉండడు అని చెప్పేశాడు. దయచేసి బాగా ఆలోచించేయండి. దేవుడు మనకేం చెబుతున్నాడు అని అంటే, మీరు భక్తిహీనులుగా ఉండకూడదు. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్స్ అంతా ఇలాంటి వాళ్ళు అయితే నువ్వు ఏడపోయి బతుకుతావు. ఈ భక్తిహీనుల మధ్య నువ్వు బ్రతికితే ఏం చేస్తాడండి? భక్తిహీనుల మధ్య బ్రతికితే నీకేం కలుగుతుంది? హింస కలుగుతుంది. దొంగతో ఏకీభవించో నిన్నేం చేస్తాడు? తిట్టిపోతాడు. అవునా? వ్యభిచారంతో చేతులకు సాంగత్యం చేయలేదు, అందరిని చుట్టుపక్కల అందరూ అలాంటి వాళ్ళు అయితే నువ్వు వారితో సహకరించకపోతే నువ్వు ఇబ్బంది పాలవుతావు, నీకు మేలు జరగకపోవచ్చు. ఆలోచిస్తున్నారా? కాబట్టే చెప్తున్నాడు, భక్తిహీనులు, ఈ లోక సంబంధమైనటువంటి భక్తిహీనులు. దీని గురించే భక్తి అనేటువంటి కార్యక్రమాల్లోనికి వచ్చినప్పుడు నేను గత భాగంలో మీకు తెలియజేసినట్టుగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన అంటే దేవుడు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి, పేతురు రాసిన 2వ పత్రిక 2 Peter chapter 2 5th verse. అయితే ఆయన పూర్వకాలం ఉన్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. చాలు. ఏ సమూహం మీదకి వచ్చిన దేవుని ఉగ్రత? ఏ సమూహం అంటది చూడండి, అక్కడ ఏం రాసిందో. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి అన్నాడు. భక్తిహీనుల సమూహం మీదికి ఏం రప్పించాడు? దేవుని ఉగ్రత, జల ప్రళయం రప్పించి తుడిచేశాడు. భక్తిహీనులు, నువ్వు వారితో కలవకపోతే నీకు సమస్య. వారితో కలవకుండా లోకం మీదకి జలప్రలయం వస్తుందంట, దేవుడి ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడంట అని భక్తిగా బ్రతకండి నోవాహు నీతిని ప్రకటించాడట. కానీ వినలేదు మనుషుడు. నోవాహు గారు ఓడగడుతున్నాడు. ఎందుకు ఓడగడుతున్నాడు? ఓడెందుకు కట్టాడు? ఓడెందుకు కట్టాడమ్మా? గత భాగం గుర్తుందా? గత భాగం మీకు జ్ఞాపకం ఉందా? మళ్ళా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం.
విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు, రక్షించుకోవడం కోసం, ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఈ విషయం అర్థమైందా మీకు? గత వారం ఏం చెప్పానో మరలా మీకు అది జ్ఞాపకం చేస్తున్నాను. నోవహు భక్తిహీనుల సమూహంలో ఉండి భక్తిహీనులతో కలిసిపోలేదు. భక్తిహీనుల సమూహము కలిసిపోవటం అన్నది దేవుని ఉగ్రతకు చోటించుట. విశ్వాసం కలిగిన వారి జాబితాలో హేబెలుకు ప్రతిగా దేవుడు ఆదాము హవ్వలకు ఎవరినిచ్చాడు? ఇచ్చాడు. చేతు కొడుకు పుట్టినప్పుడు దేవునితో సహవాసం వల్ల ఆరంభమైంది. ఇలాగా హేబెలు లాగా విశ్వాస జీవితాన్ని కొనసాగించే జాబితా ఒకవైపు వస్తుంది, మరోవైపు అంతకుముందు హేబెలును చంపినటువంటి కయ్యను యొక్క సంతానము విస్తరిస్తుంది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ రెండు సమూహాలు కలిసిపోయాయి. ఈ రెండు సమూహాలు కలిసిపోయిన కారణాన ఏం జరిగిందంటే దేవుడి కోపం వచ్చింది. అది కదా 6వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ఆది కాండంలో ఏమని? భూమి మీద నరులు విస్తరింపను ఆరంభించిన తరువాత దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి తమకి ఇష్టం వచ్చినట్లుగా వివాహం చేసుకున్నారు అని అంతే. దేవుని కుమారులు నరుల కుమార్తెలు, దేవుని కుమారులు పెద్ద సహవాసాన్ని కలిగి జీవించేటువంటి వాళ్ళు. నరులు అక్రమ విషయంలో నరమాత్రులైపోయినటువంటి కయ్యను సంతతి ఒకవైపు, దేవుని కుమారులు ఒకవైపు. ఈ రెండు కలిసిపోయాయట. వాళ్ళకి నచ్చిన నీళ్ళు, వీళ్ళకి నచ్చిన నీళ్ళు ఇలా పెళ్లి చేసేసుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమై? దేవుని కోపం వచ్చింది. కారణం ఏమైంది? ఏమంటే 5వ వచనంలో రాయబడింది. ఏం రాయబడిందండి? 6వ అధ్యాయం 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను కలుగు చేసినందుకు సంతాపము నొందెను. తన హృదయంలో నొచ్చుకొని రాయబడింది. భూమి మీద నరులను చేసిన దేవుడు బాధపడినంతగా కారణమే నరులు చెడుతనం గొప్పదైపోయింది. కారణం ఏంటి? 2 దుర్నీతి సంబంధులు, నీతి సంబంధులు, దేవుని కుమారులు, నరమాత్రులు, అక్రమకారులైన నరమాత్రులు కలిసిపోయారు. కలిసి జీవించిన కారణాన దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. వాళ్ళందరినీ కలిపి భక్తిహీనుల సమూహం మీదికి అని చెప్పాడు పేతురు గారు. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు అని చదివాం. అందుకనే భక్తిహీనుల సమూహం, నీతి సంబంధులు, దుర్నీతి సంబంధులు కలిస్తే దేవుడు ఊరుకోడు. మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ప్రారంభం నుంచి లోకాంతం వరకు కూడా నీతి సంబంధులు వేరు, దుర్నీతి సంబంధులు వేరు. కలిసి కొనసాగటానికి కుదరదు. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు అంగీకరించడు దాన్ని. అంచేత అలాంటి భక్తిహీనుల కాలంలో దేవుని కోపం భూమి మీదకి రాబోతుంటే దేవుడు చెప్పాడు, నోవహు ఈ తరుము వారందరూ నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడుగా కనబడ్డావు గనుక ఈ లోకం మీదకి నేను జలప్రలయాన్ని రప్పించబోతున్నా. నీ కోసం, నీ ఇంటి వారి కోసం. నేను ఇంకా కొన్ని పనులు చెప్తాను. ఆ కార్యక్రమాలన్నింటి కోసం ఒక ఓడను సిద్ధం చేసుకో అని చెప్పాడు. జలప్రలయం అనేది నోవహు గారికి కొత్త పదం. అంతకుముందు భూమి మీద వర్షం పడలేదు. గత భాగం చెప్పాను కదా, భూమిలో నుండే ఆవిరి బయటకు వచ్చి నేలను తడిపేస్తే పంటలు పండిపోయాయి. అది ఆనాటి కాలం. కాబట్టి జలప్రలయం వచ్చి ఈ ప్రపంచాన్ని తుడిచేస్తున్నాను జలప్రలయముతో అన్నప్పుడు నువ్వు ఓడగట్టుకో అంటే ఆ ఓడగట్టుకు ఆయన ఇంజనీర్ కాదని చెప్పాను మీకు. ఆయన ఇంజనీర్ కాదు, దాంట్లో ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు. అలాగని అంతకుముందు ఎవరన్నా కట్టింది లేదు. జలప్రలయంలో ఓడలా తేలిపోతుందని ఊహించింది కాదు. అతకు తాను చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరించబడి అది వరకు చూడని సంగతులు వచ్చి అందరు నాశనం చేస్తాననేటువంటి విషయం ఆయన చూసింది కదా. అది కానీ విన్నాడు, నమ్మాడు కాబట్టి 100 సంవత్సరాలు ఓడగట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ 100 సంవత్సరాలు ఓడగట్టిన ఎంత కష్టం అండి? కష్టమా ఇష్టమా?
100 ఏళ్ళు 2 రోజులు ఏదైనా పని చేయాలంటే మనకి ఎంత కష్టం. అది దేవుని కోసం దేవుడు చెప్పిన పని చేయడం చాలా కష్టం. అయ్యే కూలిపోతే, పని అయిపోతే, ఈ పని పోతా, ఎన్ని సమస్యలు మనకి. ఈయనేమో దేవుని మాట వినేసి ఆయన ఎప్పుడు చెప్పేసిపోయాడు. తాను వినని అప్పటి వరకు చూడని సంగతుల విషయం దేవుని చేత హెచ్చరించబడ్డాడు. భయభక్తులు కలిగి ఓడగట్టేస్తున్నాడట. 100 ఏళ్ళు కష్టపడ్డాడు. ఈ 100 ఏళ్ళలో ఓడగడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఏంటి పెద్ద కడుతున్నావు, ఏం కడుతున్నావు? ఓడ. ఎందుకో దేవుడి ప్రపంచాన్ని అంతటిని తుడిచేయబోతున్నాడట. మనుషుల ప్రవర్తన దేవునికి నచ్చలేదట. నన్ను నా ఇంటి వారి కోసం ఓడగట్టుకోమన్నాడు. అవునా? ఓడగట్టుకోమన్నాడ? నిజమా? అంటే వాన నీళ్ళు వచ్చేస్తాయి, వాన పడుతుంది, మేమందరం చచ్చిపోతాము, నువ్వు ఓడలోనే లాగా పైపోతావా? ఏం చెప్పొస్తున్నావా? నీకు అనిపించిపెట్టిందా? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుంటాడు. మాట్లాడుతారా లేదా? ఎందుకంటే అది వరకు చూడని సూచన సంగతి కాదు కదా అది. దేవుడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడన్న సంగతి దేవుడు చెబితే ఆ మాటను నమ్మాడు. ఈరోజు నీకు నాకు చెప్పేది కూడా ఏంటంటే, నువ్వు దేహాన్ని విడిచిన తర్వాత భక్తి లేకుండా బ్రతుకుతున్నట్లయితే నువ్వు నరకంలో పడతావు అని చెప్పాడు. చెప్పాడా? దగ్గర మనం చదివాం ప్రకటన 28. పిరికివారు, అసహ్యులు, అవిధేయులు, అవిశ్వాసులు, అసహ్యులు, వ్యభిచారులు, మాంత్రికులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధాన్ని జరిగించేవారంతా అగ్ని గంధకములతో పండు గుండములే పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని చెప్పేసి దేవుడు చెప్పేశాడు. నీకు 2వ మరణం ఉంది అని చెప్పేశాడు. దాంట్లోకి ఎవరెవరు వెళ్తారో చెప్పాడు. పిరికివారు వెళ్ళిపోతారు. అంటే భక్తిగా బతుకు నా చేత కదా బాబు, ఇంత కష్టంగా ఉంటే, ఇంత కష్టంగా నిష్ఠగా బ్రతకడం నా చేత కాదు అని అనుకున్నావు అంటే నువ్వు పోతావు అని పిరికి వాళ్ళ జాబితాలో ఉంటావు, నరకానికి పోతావు అని. ఆ 2వది ఎవరు? అవిశ్వాసులు. దేవుడిని ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు. దేన్నైనా నమ్ముతారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మరు. దేవుడు చెప్పిందని నమ్మరు. 3వది అసహ్యులు, దేవునికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు. 4వది నరహంతకులు. 5వది వ్యభిచారులు, భార్యలు విడిచి ఇతరులు నాశించేటువంటి వాళ్ళు, లేక భర్తలు నాశించి ఇతరులు నాశించేటువంటి వాళ్ళు. 6వది మాంత్రికులు. 7వది విగ్రహారాధకులు. 8వది అబద్ధికులు. వీళ్ళందరూ ఎక్కడ పోతారట? అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు. మీరు చూసారా? ఎవరు చెప్పారమ్మా? దేవుడు చెప్పాడు. నమ్ముతావా? నోవహు చూడలా జలప్రలయం వచ్చి ప్రపంచాన్ని నాశనం, జలప్రలయం తుడి చేస్తానని. నోవహు నమ్మాడు, ఓడ కట్టుకున్నాడు, ఇంటి వారు అందరిని కాపాడుకున్నాడు. నరకాన్ని నువ్వు చూడలా. దేవుడు చెప్పాడు, రక్షణ అనే ఓడ అనే సంఘంలో ఉండు, కట్టుబడు. నీ వ్యక్తిత్వాన్ని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. నీవు నీ ఇంటి వారు రక్షణ పొంది పరలోకంలో రక్షించబడతారు. లేదు అని అంటే సిద్ధపాటు చేసుకుని నోవహు గారు దేవుడు చెప్పినట్టుగా వినకుండా ఓడ ఇంత 100 సంవత్సరాలు నేనే కష్టపడు దీనికోసం నాకు తెలియదని వదిలేసాడు అనుకోండి, ఏమై ఉంటుంది? అందరితో ఆయన కుటుంబం నశించింది. విశ్వాసం అంటే తాను చూడని వాటిని దేవుడు చెప్పినప్పుడు విని విశ్వసించి కుటుంబాన్ని కట్టుకొనుట. దాన్ని కట్టుకోవాలి జీవితంలో. ఈ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన. ఓడ కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ని సమస్యలు, ఎంతమంది ఎన్ని విధాలుగా అవమానించుండొచ్చు ఆయన. భక్తికి బ్రతకాలనుకున్నాడు. అదే కదా చదివాం. మళ్ళా చదవండి 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగి ఉన్నందున, భయభక్తులు కలిగి ఏం చేశాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పిన భయభక్తి కలిగి ఉన్నాడు. ఆయన విశ్వాసము చూడని దాన్ని నమ్మాడు, కష్టపడ్డాడు, 100 సంవత్సరాలు కట్టుకున్నాడు. ఈ ప్రయాసలో, ఈ విశ్వాస యాత్రలో అందరి ఎదుట అన్ని అవమానాలు, అన్ని హేళనలు, అన్ని ఇన్సల్ట్లు, అన్ని ఆయన మంచి చెప్పాడు కానీ చెడు తీసుకున్నారు.
చెడ్డగా తీసుకున్నారు. అందరూ ఏ విధంగా పెడితే ఆ విధంగా. అందుకని వాళ్ళందరిని ఏమన్నాడంటే ఆయన భక్తిహీనులు అన్నాడు. ఈ భక్తిహీనుల జాబితాలో ఎవరెవరు ఉన్నారో చూసాం. భక్తిహీనుల జాబితాలో ఎవరో దిద్దుబాటు సహించుకుంటారు, దేవుని మాటలు వెనక్కి తొక్కుతారు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తారు, దొంగలతో ఎప్పుడు మెరుస్తారు, కపటమైన మాటలు చెప్పాలని నొక్కి తెరుస్తారు, కీడు కల్పించాలని నాలుగుతో మాట్లాడుతుంటారు. అట్లనే తల్లి సహోదరుల మీద, తల్లి కుమారుల మీద, తోడుపుట్టిన వాళ్ళ మీద, సంఘ సహోదరుల మీద నిందలు మోస్తూ కూర్చుంటుంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ భక్తిహీనులు అని చెప్పేశాడు. ఇలాంటి వారి మీదకి ఆ రోజు వచ్చింది. ఇలాంటి వారే నరకంలో వేయబడతారు. నమ్మితే కుటుంబాన్ని కట్టుకోండి, లేకపోతే నశించుకో. ఎవరికి నష్టం? మీకు నష్టం. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారంతా హింస పొందుతారు. ఏది భక్తితో విన్నారు, ఏది భక్తిహీనతో విన్నారు? భక్తిహీనులు సమూహం మీదకి ఏమొచ్చిందో విన్నారు. భక్తిహీనుల వలన భక్తుడు ఎటువంటి నిందలు అవమానాలు భరించి ఉంటాడో తలంచారు. భక్తిహీనులేమో జలప్రలయం చేత తుడిచివేయబడ్డారు. నీతిమంతుడు భయభక్తులు కలిగి ఉన్నాడు, తన ఇంటివారి రక్షణ కొరకు ఓడం సిద్ధం చేసుకొని రక్షించబడ్డాడు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తే నువ్వు చూడకపోయినా ఆయన చెప్పిన మాట విని నమ్మి దానికోసం శ్రమ పడతావు. శ్రమ పడితే ఆ శ్రమ నువ్వు నా వల్ల కాదని అనుకుంటే పిరికివాడవే నరకానికి పోతావు. కష్టమైనా సరే నేను దాన్ని సాధించాలి, ఛేదించాలి, చివరి వరకు నమ్మకంగా బ్రతకాలని అనుకుంటే ఏ కష్టానికైనా నువ్వు సిద్ధంగా ఉంటావు. భక్తి ఏంటో భక్తిహీనత ఏంటో చెప్పాను. ఆ భక్తి క్రీస్తు యేసునందు సద్భక్తితో, అంటే భక్తి చేసేటువంటి కార్యక్రమం లోకంలో కాదు చేసేది అన్నాడు. ఇక్కడ క్రీస్తునందు సద్భక్తి. క్రీస్తునందు అంటే అర్థం ఏంటి? చాలా పాఠాలు చెప్పే అంతకుముందు. క్రీస్తునందు అంటే సంఘము అనే లిమిట్, పరిధి. క్రీస్తునందు ఏం చేయబడిందని అంటే క్రీస్తు ప్రభువు రక్తం కార్చి సంపాదించిన సంఘం. రెండవది క్రీస్తు రక్తము చేత చేయబడింది క్రొత్త నిబంధన సంబంధమైనది సంఘం. ఆ సంఘములో ఆ నిబంధనను అనుసరించి బ్రతికే వారికి క్రీస్తునందు అనేకమైన వాగ్దానాలు చేయబడ్డాయి. అర్థమవుతుందా? ఆ వాగ్దానాలన్నీ క్రీస్తునందు అంటే సంఘంలోనే ఆ మనుషులకు అనుగ్రహించబడతాయి. కాబట్టి సద్భక్తి ఎక్కడ సాధ్యం అవుతుందంటే క్రీస్తు యొక్క సంఘంలోనే సాధ్యం, తప్ప బయట సాధ్యపడతావు. క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే క్రీస్తు యొక్క సంఘంలో సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారంతా హింస పొందుతారు. ఆ సంఘంలో ఇట్లేదే, ఈ సంఘంలో ఇట్లేదే, మీరేంటి ప్రత్యేకంగా పోతున్నారు? ఇది ఇలాగే ఉంటుంది. వాక్యానికి వేరుగా ఉండదు. వాక్య ప్రకారంగా బ్రతకాలనుకుంటే హింస తప్పుతారు. మీకు ఇంకా నేను 5% కూడా చెప్పలే ఈ పాఠంలో. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందడం పెద్ద పాఠం. దానిలో మీకు 5% కూడా చెప్పలేదు. ఇక చాలా ఉంది, ఒక్కొక్కటి నేర్చుకుని. ఎందుకంటే అక్కడ రాయబడింది ఒక వచనమే, కానీ 66 పుస్తకాలలో గుప్తం చేయబడిన భావం అంతా అందులో ఉంది. ఎక్కడ చదువుకున్న మాటని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మూడో అధ్యాయము 12వ వచనం. క్షమించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఏదైపడింది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారంతా హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారంతా హింస పొందుదురు. హింస ఉంటది మీకు. లోకంలో నువ్వు చాలా నష్టపోతావు.
విషయం ఏంటంటే లోకంలో నువ్వు చాలా నష్టపోతావు. ఇష్టమేనా? భక్తిగా బ్రతికాలనుకునేటువంటి వాళ్ళకి ఆయన ఒక ప్యాకేజ్ ఇచ్చేసాడు. ఒక ప్యాకేజ్ చదివేసి ముగించేస్తా. ఆ ప్యాకేజ్ ఎంతమందికి ఇష్టం ఉంటుందో మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. భక్తితో బ్రతకాలనుకుంటే, క్రీస్తు చెప్పినట్టు జీవించాలనుకుంటే ఇది మీకు ఎంతమందికి ఇష్టం? ఆయన ఒక ప్యాకేజ్ ఇచ్చేసాడు. ఈ ప్యాకేజీని ఎంతమంది మీరు తీసుకోగలరో చూద్దాం. షాపులోకి వెళ్ళి ఒక ప్యాంటు, ఒక షర్టు, ఒక టవలు, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ పెట్టేస్తాడు. ఒక చీర, ఒక వడ్డానం, ఇంకా దానికి సంబంధించిన అన్ని కలిపి ఒక ప్యాకేజ్ చేసి ప్యాకేజ్ ఇదంతా. ఈ మధ్యకాలంలో జనరల్ స్టోర్లో కూడా 25 కిలోల బియ్యం, 5 కిలోలు పిండి, 5 లీటర్లు సన్ఫ్లవర్ ఆయిల్, 3 కిలోలు చక్కెర కదండి, ఇలాగా అన్ని కలిపేసి ఒక ప్యాకేజ్ పెట్టేస్తుంటాడు. ఇదంతా రౌండ్ ఫిగర్ ఇంతండి అని కదా. ఎంత ఇష్టంగా తెచ్చేసుకుంటారో. ప్యాకేజ్ అంటే అంత ఇష్టం అన్నమాట. సద్భక్తితో బ్రతికను ఉద్దేశించారు, ఒక ప్యాకేజ్ ఇచ్చాడు. చూడండి, పరలోకం కావాలనుకుంటే ఆయన చెప్పింది ఇదే. చేత కాకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేశాడు ఆయన. తిరిగివారు వెళ్ళిపోవచ్చు. పరలోకానికి రాలేదు, నీకు పరలోకానికి రాలేకుండా నాయన నువ్వు ఎంత భక్తి చేస్తే ఏం ప్రయోజనం, లోకంలోకాన్ని వెళ్ళిపోయి హాయిగా బ్రతికేసి అని చెప్పాడు ఆయన. చదువుతాం 10వ అధ్యాయం 28వ వచనం. రక్షణ పొందేవారి జాబితా కూడా చెప్పాడు. 28వ వచనంలో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. నువ్వు మమ్మల్ని పిలిచినప్పుడు రాత్రంతా కష్టపడ్డావు చేపల వల్ల. నువ్వు వచ్చావు, ఇక్కడ ఏమన్నావు? 2 దోణులు నిండి అంతగా పడ్డాయి. తీసుకొచ్చి అంత కుప్ప పోసేసాము. చూసి వచ్చిన అమ్ముడు వచ్చేసేయండి అన్న. అమ్ముకొని వెళ్ళ కనీసం మమ్మల్ని చేపలను కుప్పలుగా పడిపోతాం. 2 దోణులు నిండినంతగా పట్టించేసావు, తీసుకొచ్చి కుప్ప పోసేసాము ఒడ్డు మీద. వాటిని అమ్ముకోలే, మీరు వచ్చిన వెంబడించండి అంటే ఉన్నవన్నీ, మా తల్లిదండ్రులని, మా పనులని, మా వలలని, మా దోణుల్ని, పట్టిన చేపలను అన్నిటినీ వదిలేసి నువ్వు వెంబడించి వచ్చాం. మాకేంటి ప్రయోజనం అని అడిగాడు పేతురు గారు. సమస్తమును విడిచి నువ్వు వెంబడించింది మనగా. అందుకు ప్రభు యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు ఇవన్నీ వదిలేసిన తర్వాత ఇంకేముంటాయేమో మీకు? హింస తప్ప. ఇంటోళ్ళందరినీ కాదనుకుంటే ఇంటోళ్ళందరూ మన మీద దుమ్మెత్తిపోయారా? మన రక్త సంబంధులందరికీ వ్యతిరేకంగా నువ్వు వాళ్ళకంటే భిన్నంగా బ్రతుకుంటే వాళ్ళందరూ నిన్నేమని పొగుడతారా? పొగుడతారండి? మీరు భక్తిగా బ్రతికి చూడండి, మీ వాళ్ళని అంటే అంటున్నట్టుగా ఉండి చూడండి. ప్రతి మాట వెనకాల నిష్ఠూరం ఉంటుంది. నిజం కదా? ఇవన్నీ విడిచిన వాడట ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కజెల్లను, తల్లులను, పిల్లలను, భూములను, అభోలోకమందు నిత్య జీవమును పొందునని మీద నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక ప్యాకేజ్ ఇచ్చేసాడు ఆయన. మీరు ఇవన్నీ విడిచిపెట్టేస్తే రాబోయేటువంటి నిత్య జీవానికి సంబంధించిన చాలా మంది అక్క చెల్లెళ్ళు, చాలా మంది అన్నదమ్ముళ్ళు, చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. భార్యలు లేరు సుమా, మధ్యలో మర్చిపోకండి. 100 రెట్లు అనగానే మళ్ళీ ఇలా ఆలోచన దుర్మార్గులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది. ఎంతమంది నీ ఇంటి వారిని కాదనుకున్నావో భార్యని విడిచిపెట్టమని చెప్పలేదు ఆయన. నీ అనుకునేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరు ఉన్నారు అందరినీ విడిచిపెట్టేస్తే నా నిమిత్తం, సూక్త నిమిత్తం, వీటన్నిటితో పాటు నువ్వే పొందుకుంటావు 100 రెట్లు. ఏమేమి?
ఇక ముందు హింసలు ఉంటాయట, ఇంకా 100 రెట్లు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉంటారట, తర్వాత నిత్య జీవం కూడా ఉండదట. వాటితో పాటు హింసలు కూడా ప్యాకెట్ ఉంది. అది సంగతి చెప్తుంది మీకు. 100 రెట్లు నీకు అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు అన్నదా అందరూ ఉండొచ్చు. వీటన్నిటితో పాటు నీకేముంటుందంటే హింసలు కూడా. ఇది ప్యాకేజ్. ఇష్టమేనా? ఈ ప్యాకేజ్ తీసుకొని అనుభవించాలనుకునేవాడే నిత్య జీవాన్నిలోకి ప్రవేశిస్తాడు. ఇది ప్యాకేజ్. భక్తి కలిగిన వారు, నాయన నువ్వు నన్ను వెంబడించి ఇలాంటి భక్తి కలిగి ఉండదలంచితే ఇవన్నీ పోగొట్టుకోవాలా అని చెప్పాడు. ఎంతమందికి ఇష్టం? దేవుని కొరకు, క్రీస్తు కొరకు ఇవన్నీ విడిచిపెడితే మనం బ్రతికేది ఎలాగా అంటే నువ్వు పిరిగివాడు అని అర్థం. నిజమా కదా? పిరికోడు. నువ్వు పిరికోల జాబితాలో ఉన్నావు. పోషణ అనేది దేవునికి సంబంధించింది, నీకే నువ్వు వెతుక్కోవాల్సిన విషయం కాదు. అది నిన్ను పోషించడం కోసం అది దేవుని కార్యక్రమం. యేసుప్రభువు గారు చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి ఆయన పోషిస్తున్నాడు, వాటికంటే శ్రేష్ఠులు మిమ్మల్ని పోషించడా అన్నాడు. అంటే మిమ్మల్ని పోషించే బాధ్యత ఎవరిది? మీ తండ్రిది. యేసుప్రభువు గారు చెప్పారు, మీ తండ్రిది మిమ్మల్ని పోషించే బాధ్యత. దానికోసం నువ్వు క్రీస్తుని తండ్రిని విడిచిపెట్టుకోవాల్సిన అవసరత నీకు లేదు. ఒకలాంటి బిరిగితనం కలిగి నువ్వు బ్రతుకుతున్నట్లయితే నిత్య జీవంలో నీకు పాలిభాగం. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారంతా హింస పొందుతారు. చాలా విషయాలు మీరు విన్నారు. ఆలోచన చేసుకొని భయభక్తు కలిగి, ఇక ముందు హింసలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అందుకే చెప్పాను, వ్రాయబడింది ఒకే వచ్చిన మాట, కానీ 66 పుస్తకాలలో ఆది కాండం ఆరంభ కుటుంబం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు ఆ భావమంతా కనబడుతూ ఉంటది. క్రీస్తునందు భక్తితో బ్రతికితే హింస తప్పదు నీకు అని. అలాంటి విషయాల్లో అనేకమైన సంగతులుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొన్ని విషయాల్లో మరొక భాగంలో నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. పెట్టుకు ఈరోజు భక్తి ఏంటో విన్నారు, భక్తిహీనత ఏంటో విన్నారు, భక్తిహీనులు ఎలా ప్రవర్తిస్తుంటారో విన్నారు. నీతిమంతుడైన నోవహు తను చూడని దాన్ని విశ్వసించి తన కుటుంబం కోసం ఓడ కట్టుకున్నప్పుడు ఎన్ని నిమిషాల్లో ఎన్ని అవమానాలు భరించాడో మీరు విన్నారు. తాము చూడని దాన్ని నమ్మాడు కాబట్టి శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. నువ్వు విశ్వాసం అయితే నువ్వు చూడని దాన్ని నమ్ము, అది పరలోకం కూర్చైనా నరకాన్ని కూర్చైనా. ఎందుకంటే ఆ మాటలు చెప్పింది మనల్ని పుట్టించిన దేవుడు చెప్పాడు కనుక. నమ్మి మీ విశ్వాస జీవితంలో ఒక నోవహు వలె ఇతరులు ఏ ప్రపంచం ఏమనుకున్నా దాంతో సంబంధంలా సంతుష్టి సహితమైన భక్తి కలిగి విశ్వాస జీవితంలో కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని కట్టుకో. నిత్య జీవం కోసం జీవితాన్ని జాగ్రత్త చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాదేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. క్రీస్తు యేసునందు